ఇన్స్టాగ్రామ్ వాడే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది. చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు, కాంటెంట్ క్రియేటర్స్ ఎక్స్క్లూజివ్ కంటెంట్ అని చెప్పి పెడుతూ ఉంటారు ఇన్స్టాగ్రామ్లో పెయిడ్కి. బట్ చాలామంది దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఎక్స్పోజింగ్ కంటెంట్లు చాలామంది వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూనే ఉన్నారు. బట్ దాన్ని మితిమీర్చడానికి, ఇంకా జనాలను ఎట్లా చెడగొట్టాలో అర్థం కాక ఎక్స్క్లూజివ్ కంటెంట్తో వచ్చారు. దానికి మనం పే చేయాలి. సాడెస్ట్ థింగ్ ఏంటి అంటే, సిగ్గు లేకుండా ఆ ఎక్స్పోజింగ్ చూడటానికి మనలాంటి చాలామంది అబ్బాయిలు వాటికి పే చేసి మరీ చూస్తున్నారు. అసలు నాకు అర్థం కాని డౌట్, ఆ ఎక్స్క్లూజివ్ కంటెంట్లో గేమ్ ఉంటుంది. మీరేమన్నా ఎక్స్పోజింగ్ ఇస్తున్నారా? ఎక్స్పోజింగ్ అయితే ఇక్కడ కాదు, క్రోమ్ అని ఒక వెబ్సైట్ ఉంది, దాంట్లో 100 సైట్లు ఉన్నాయి. అక్కడ చేసుకోండి, ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి. అండ్ ఏమన్నా మంచి చెప్తున్నారా? మంచి చెప్పాలంటే డబ్బులు తీసుకోవాల్సిన పని లేదు. పోనీ ఏమైనా కోచింగ్ ఇస్తున్నారా? సాఫ్ట్వేర్ కోచింగ్, ఏఐ కోచింగ్, ఇట్లాంటి కోచింగ్స్ ఏమైనా ఇస్తున్నారా? సో కోచింగ్ లాంటివి ఇస్తే మీరు ఉపయోగపడే కంటెంట్ చేస్తారు కాబట్టి దానికి తగ్గ ఛార్జ్ మీరు చేసుకోవచ్చు. చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు ఎట్లా బతకాలో అర్థం కాక విప్పుకొని బతుకుతున్నారు ఆ ఎక్స్క్లూజివ్ కంటెంట్ అనే దాంట్లో. అందరినీ కాదు, ఎవరైతే ఆ కాంటెంట్ చేస్తున్నారో వాళ్ళని. మిగతా వాళ్ళు చాలా మంచిగా చేస్తున్నారు, కంటెంట్ చాలా బాగానే ఉంది. బట్ ఏ స్కిల్ లేకుండా, చదువుకోకుండా ఎట్లా బతకాలో అర్థం కాక కుర్రోళ్ళని చెడగొడతా వాళ్ళు ఏమైనా చేస్తే మళ్ళీ వాటి మీద కేసులు, వాటి మీద ట్వీట్లు, వాటి మీద గోల, రచ్చ, రంబోల. వాళ్ళట చేసేలాగా క్రియేట్ చేస్తుందే మీరు ఇట్లాంటి ఎక్స్క్లూజివ్ కంటెంట్ అని పెట్టి. అసలు ఏముంది ఆ ఎక్స్క్లూజివ్ కంటెంట్లో? మీ అందరికీ ఛాలెంజ్ చేస్తున్నాను, ఆ కాంటెంట్ ఎవరైతే పెట్టారో ఇక్కడికి వచ్చి కామెంట్ చేయండి, నా ఎక్స్క్లూజివ్ కంటెంట్లో ఈ కంటెంట్ ఉంటుంది అని చెప్పి. యంగ్స్టర్స్ మీకే చెప్తున్నాను, సోషల్ మీడియాని క్లీన్గా ఉంచుదాం. అట్లాంటి వాళ్ళ ట్రాప్లో పడొద్దు. వాళ్ళకంటూ కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి, అక్కడ వాళ్ళని చేసుకోమనండి, ఇంకా బాగా డబ్బులు వస్తాయి. ఈ సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వాడతారు. ఇట్లాంటి ఇన్స్టాగ్రామ్లో అట్లాంటి కాంటెంట్ చేయొద్దని మీరే దగ్గరుండి చెప్పండి. అంతే తప్ప మీరే అలవాటు పడిపోతే ఇంకా చిన్న వాళ్ళకి, పెద్దవాళ్ళకి ఎవరు చెప్తారు? అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్.